హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తండ్రికి పిండ ప్రదానం చేస్తూ మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. ఇన్ని రోజులకి రోహిణి బండారం బయటపడబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక చింటూనైతే మీనా బాలుకి దత్తత ఇవ్వనని సుగుణమ్మ అయితే చెప్పేస్తుంది. మా కూతురు అస్సలు కూడా దానికి ఒప్పుకోవడం లేదు, ఇక్కడే స్కూల్లో జాయిన్ చేసింది అని సుగుణమ్మ అయితే మీనా బాలుతో చెప్పేస్తుంది. అప్పుడే ఇక మీనా అయితే చింటూ ఏమైపోతాడని భయం ఉండేది. ఇప్పుడు వాళ్ళ అమ్మ పట్టించుకుంటుంది కాబట్టి మాకు అంతగా భయం లేదులేమ్మా, ఇక మేమేమీ బాధపడంలే అని అంటూ ఉంటుంది మీనా. మీ మంచి మనసుకు మళ్ళీ త్వరలోనే నీకు పండంటి బిడ్డ పుడతాడమ్మా అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే. తర్వాత ఇక బాలు మీనా ఇంటికైతే బయలుదేరుతూ అనుకుంటూ ఉంటారు. చింటూని దత్తత చేసుకోవాలని చాలా కలలు కన్నాను, కానీ ఏవి కూడా జరగలేదు. ఆ రోజు అమ్మవారి ముందు మనం చీటీలు రాసినప్పుడు అది వద్దు అని వచ్చింది, ఇందుకేనేమో అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, అందుకని అమ్మవారు కూడా వద్దనే సమాధానం చెప్పింది అని అంటూ ఉంటాడు బాలు. ఆవిడ అన్నట్టు త్వరలోనే మనకే ఒక బాబో పాపో పుట్టేస్తారు, అప్పుడు వాళ్ళతో నీకు సరిపోతుందిలే అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. ముందు మనం పైన రూమ్ వేసుకోవాలి, అప్పుడే పిల్లలు అని అంటూ ఉంటుంది మీనా. ఇంకా రూమ్ కోసం మనం ఎంత దాచిపెట్టాలో అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఒక 3 నెలలు కష్టపడితే మన పైన రూమ్ వచ్చేస్తుందండి అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక ప్రభావతి అయితే అసలు ఎవరు మనోజ్కి లెటర్ రాస్తున్నారు, ఎవరు మనోజ్కి లెటర్ రాసి రోహిణి గతం గురించి మీకు తెలుసా పూర్తిగా అని ఎందుకంటున్నారో తెలియడం లేదు. నిజంగానే రోహిణి గతం గురించి ఏమీ తెలియదు. తను మలేషియాలో పుట్టి పెరిగానని చెప్పింది, అలాగే వాళ్ళ నాన్నతో గొడవ పడి ఇక్కడికి వచ్చేసానని కూడా అనింది. కానీ ఇప్పుడు మాత్రం తన గతం గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాను. తను ఆస్తిపరురాలు కోటీశ్వరాలు అని అనేసరికి ముందు వెనక ఆలోచించకుండా మనోజ్కి ఇచ్చి పెళ్లి చేసేసాను. పెళ్ళికి వాళ్ళ పెద్దవాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎవ్వరూ కూడా రాలేదు, అది కూడా నేను పట్టించుకోలేదు. మనోజ్ గడికి పెళ్ళైతే చాలు అని అనుకున్నాను, కానీ ఇప్పుడేమో ఎందుకు అప్పుడు ఆలోచించలేదని అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ప్రభావతికి అయితే రోహిణి మీద అనుమానం అయితే మొదలవుతుంది. అప్పుడే ఇక రోహిణి అయితే అత్తయ్య ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇక ప్రభావతి రోహిణిని పక్కన కూర్చోబెట్టుకొని అవును రోహిణి, నువ్వు మలేషియాలో ఎన్ని సంవత్సరాలున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇదేంటి సడన్గా మలేషియాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నానని అలా అడుగుతున్నారేంటి అని అనుకుంటుండగా, ఎన్నో సంవత్సరాలు లేనా అంటే ఎక్కువగా మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న బిజినెస్ మీద పడిపోయారు, అప్పుడే నేను ఎక్కువగా నా ఫ్రెండ్ విద్య ఉంది కదా తన దగ్గరికి వస్తూ ఉండేదాన్ని, అప్పుడప్పుడు మలేషియా వెళ్ళేదాన్ని అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి అయితే మీ అమ్మ ఫోటో అన్న చూపించి నాకు అని అంటూ ఉంటుంది. మా అమ్మ ఫోటో కూడా నా దగ్గర పెట్టుకోలేదు. మా నాన్నతో చివరిసారిగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి డబ్బులు అడిగితే ఇవ్వనని, అసలు నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి, నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకొని సేవ చేయడం ఏంటి అన్నారు. అందుకని నేను కూడా అసలు బ్యూటీ పార్లర్ పెట్టుకోలేదు. పెట్టుకోకపోతే నేను ఇంట్లో ఉండను, నాకు ఆస్తి అవసరం లేదని నేను కూడా గొడవపడి వచ్చేసాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే అయినా నీకు ఇదేం పిచ్చమ్మా, బ్యూటీ పార్లర్లో పెట్టుకోవాలంటే తర్వాత మీ నాన్న ఆస్తి పంచాక పెట్టుకోవచ్చు కదా, ముందే ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు, ఎందుకు నీ తండ్రిని అంత ఆస్తిని వదిలేసి వచ్చేసావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు ఆ రోజు నువ్వు ఆ మాట వినుంటే మీ నాన్నకు కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు, చివరికి నీ కోసం రావడానికి ఎయిర్పోర్ట్కి వచ్చి పోలీసులకి లొంగిపోయాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అదేంటత్తయ్య ఎప్పుడు లేనిది నా గురించి ఇంత వివరంగా అడుగుతున్నారేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం జరగలేదు, ఏమీ జరగకూడదని నేను కూడా అనుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే చూడండి అత్తయ్య, మీరు మనోజ్కి ఎవరో లెటర్లు రాస్తున్నారు కదా, ఆ లెటర్ను చూసి అనుమానం కలిగినట్టుంది. నేను మాత్రం ఒకటే చెప్తున్నాను వినండి, మనోజ్ అంటే నాకు ప్రాణం, మనోజ్ని వదిలి నేను ఉండలేను. మీరు ఎటువంటి అనుమానం పెట్టుకున్నా నాకైతే అనవసరం, నేను మాత్రం మనోజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి నేను మాట్లాడేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి,
నువ్వు నేను మనోజ్ని నువ్వు సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ లేదు. ఎందుకు నువ్వు అంత ఆస్తిని అవి వదిలేసుకొని బోడి బ్యూటీ పార్లర్ గురించి వచ్చేసావని అడుగుతున్నాను. మీ నాన్నతో పూర్తిగా సంబంధం తెగిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే అని అంటూ ఉంటే, అదేంటత్తయ్య, మా నాన్న జైల్లో ఉన్నాడు, అలాగే మా మావి కూడా దుబాయ్లో ఉన్నాడు కదా, మీకు ఇద్దరు కూడా తెలుసు, మరి అలాంటప్పుడు ఎందుకు ఊహించుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో మీనా బాలు అయితే వస్తారు. అప్పుడే వాళ్ళని చూసి, ఆపేయ్, వాళ్ళు వస్తున్నారు కదా, మళ్ళీ ఆ బాలుగాడు ఏదోటి అంటాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇప్పటి వరకు ఎక్కడ ఊరేగొస్తున్నావే, ఇంట్లో పనంతా అలాగే ఉండిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనాని. ఇంట్లో పనంతా అలా ఉండిపోతే మీరిద్దరు ఆడవాళ్లే కదా, చెయ్యొచ్చు కదా, నేను చేసి పెట్టాలా ఏంటి అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఏంటి అంత పొగరుగా మాట్లాడుతున్నావు, ఆ ఇంట్లో పనులు నువ్వేగా చేసేది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. నాకేమన్నా నెల నెల జీతం ఇస్తున్నారా, ఏదో ఆర్డర్ వేస్తున్నారు, ఆర్డరు కోడలుగా నేను చెయ్యవలసింది నేను చేస్తున్నాను. ఒకవేళ మీ ఇద్దరికి అంత నొప్పిగా ఉంటే మీరన్నా చేసుకోండి, లేకపోతే పని మనిషినన్నా పెట్టుకోండి అని చెప్తూ ఉంటుంది మీనా. ఆ పని మనిషికి కూడా 4 వాటాలే వెయ్యండి, నేను కూడా డబ్బులు ఇస్తాను, అప్పుడు మీతో నాకు ఈ బాధ ఉండదు కదా, వంటగదిలో చేసే చాకరీ కూడా పోతుంది. ఇన్ని రోజులు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి చేసి పెడుతుంటే ఏమీ తిన్నది అరక్క కూర్చొని మాట్లాడుతున్నట్టున్నారు అని మీనా అయితే ఎప్పుడూ లేంది ప్రభావతిని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే మీనాతో ఇక తర్వాత పక్కకు వెళ్ళి అంటూ ఉంటాడు, ఏంటి మీనా ఈరోజు అంత కోపంగా అమ్మకి అంతలా సమాధానం చెప్పావు అని అడుగుతూ ఉంటే, మరేం చేయనండి, అత్తయ్య ప్రతిసారి ఏదో ఒక విషయంపై నన్ను అంటూనే ఉంటారు, అత్తయ్యకి ఎన్నిసార్లు చెప్పినా అంతే అని అంటూ మీనా అయితే తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇదేంటే ఇది ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది రోహిణితో ప్రభావతి. ఏముందత్తయ్య, డబ్బులు సంపాదించుకుంటుంది కదా, ఆ మాత్రం పొగరుంటుంది, ఆ మాత్రం లేకపోతే అసలు నువ్వెక్కడా నన్ను బ్రతకనిస్తావు ఇంట్లో, మీనా అలా సమాధానం చెప్తుంది కాబట్టి నోరు మూసుకొని ఉన్నావు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. మనసులో అయితే, చూడమ్మా రోహిణి, ఎలాగైనా సరే మీ నాన్న మీ యానివర్సరీ రోజు రావాలి, మీ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా, ఆ రోజు తప్పకుండా మీ నాన్న రావాలి, అలాగే కొన్ని బిజినెస్ని మనోజ్కి అప్పజెప్పాలి. నిన్నసలు నేను కోడలుగా చేసుకుంది నువ్వు కోటీశ్వరరాలవని తెలుసుకొని, అంతే తప్ప నువ్వు బ్యూటీషియన్వి కానీ నేను చేసుకోలేదు. వెనకాల కోట్ల ఆస్తి చూసే నీకు మనోజ్కి పెళ్లి చేశాను అని ప్రభావతి ఓపెన్గా చెప్పేస్తుంది. ప్రభావతి మాట విని సరే అత్తయ్య అని రోహిణి అయితే బయటికి వస్తుంది. అలా రోహిణి బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక దినేష్ అయితే ఫోన్ చేస్తాడు రోహిణికి. హాయ్ కళ్యాణి, ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ఎలా ఉండేది, నా గురించి మొత్తం కూడా నా భర్తకి చెప్పాలని కంకణం కట్టుకొని రోజుకో లెటర్ రాస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ మాట విని దినేష్ అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేంటి లెటర్ రాయడం ఏంటి అని అంటూ ఉంటాడు. నువ్వు మా ఆయనకి లెటర్ రాస్తున్నావు, నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా అని అనగానే, ఏయ్ నేను జైలు నుంచి విడుదల వచ్చిందే పొద్దున్న, ఈలోపు లెటర్లు ఎలా రాస్తాననుకుంటున్నావు, ఆయనకి ఎవరు రాస్తున్నారో లెటర్లు అవి చూసుకో ముందు నువ్వు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక వీడు లెటర్లు రాయడం లేదు, మరి మనోజ్కి ఎవరు లెటర్ రాసి నా గురించి చెప్పాలనుకుంటున్నారు, నా గతం గురించి కూడా చెప్పాలనుకుంటున్నారు, ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. నేనే లెటర్లు రాస్తున్నానని తెలిస్తే ఇది ఏమీ చెయ్యలేదు, చివరికి మళ్ళీ నన్ను ఇరికిస్తుంది. ఈ రోహిణికి గుణపాఠం చెప్పాలంటే కొన్ని రోజులు నేను ఇలా నటించడమే అవసరం అని దినేష్ అయితే అనుకుంటూ ఉంటాడు. అలా దినేష్ అనుకున్న తర్వాత ఇంతలో బాలు అయితే మీనాకి కాల్ చేస్తాడు. మీనాకి కాల్ చేసి, మీనా నీకు ఒక విషయం చెప్పాలి, తొందరగా రా అని అంటూ ఉంటాడు. ఎక్కడికండి, బయటికి తొందరగా రా, నేను బయటే ఉన్నాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఏంటండి అని బాలుకి దగ్గరికి మీనా అయితే వెళ్తుంది. చూడు మీనా, నీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడే దగ్గరలో ఒక ఈశ్వరుడి గుడి ఉంది, ఈశ్వరుడి గుడిలో
అమ్మవారి విగ్రహానికి 108 బిందులు అభిషేకం చేయించి అలాగే అమ్మవారి చెట్టుకి ముడుపు కడితే ఉయ్యాల కడితే త్వరలోనే శుభవార్త వింటామట, రా చేద్దు గాని అని అంటూ ఉంటాడు బాలు. ఏంటండి మీకేమన్నా అత్తగారి పూనిందా ఏంటి? ఒకసారి రోహిణిని కూడా ఇలాగే మొక్కులు అంటూ పూజ అంటూ నానా తిప్పలు పెట్టారు, ఇప్పుడు నన్ను కూడా అలాగే చేద్దామనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏ మీనా, నీకెన్న పిచ్చి పట్టిందా? అంతలా ఎందుకుంటుంది, పద ముందు వెళ్దాం అని అంటూ ఉంటే ఇప్పుడు వద్దులేండి, ఎలాగో మంచి రోజులు వస్తున్నాయి కదా, ఒక 2 రోజులు అయిన తర్వాత వెళ్దాము, అప్పటికి నాకు బిజీగా కూడా తగ్గుతుంది అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, 2 రోజుల తర్వాత వెళ్దాము అని చెప్తూ ఉంటాడు బాలు. అయితే సుగుణమ్మ అయితే ఇక రోహిణికి ఫోన్ చేస్తుంది. ఇక 2 రోజుల్లో మీ నాన్నకి ఆర్థికం పెట్టాలి, మరి నువ్వు వస్తావు కదా అని అంటూ ఉంటే, లేదమ్మా నేను అక్కడికి వస్తే ఒక రోజంతా కూడా నాకు చాలా రిస్కుల కిందే ఉంటుంది, అందుకని నేను అక్కడికి రాను అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటమ్మా, కొడుకైనా కూతురు అయినా నువ్వే కదా, నీ చేతుల మీదుగానే ఇదంతా జరగాలి అని అంటూ ఉంటే, ఆ మాట విని రోహిణి అయితే సరే ఇక్కడ నాకు దగ్గరలో శివాలయం ఉంది, అప్పుడు నేను పిలుస్తాను, మీరు వచ్చేయండి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే సరేనమ్మా నీ ఇష్టం, కానీ ఎల్లుండే మాత్రం మీ నాన్నకి ఆర్థికం మాత్రం చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది సుగుణమ్మ. తర్వాత రోజు ఇక రోహిణి అయితే కంగారుగా బయలుదేరుతూ ఉంటుంది. టిఫిన్ చేయి రోహిణి అని అడుగుతూ ఉంటుంది మీనా. నాకేమీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ఇక మీనా అయితే కొంచెం తిని వెళ్ళు అని చెప్పి అంటూ ఇక బతిమలాడుతూ ఉండగా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, ఎందుకు నన్ను ఇలా తింటున్నావు పట్టుకొని, నేను టిఫిన్ చేస్తే నీకెందుకు, చెయ్యకపోతే నీకెందుకు, నువ్వు కూడా వేసుకున్న అన్నిటితో కలిపి తినేసాయి అని తిట్టుకుంటూ మరి ఇక బయటికైతే వెళ్తుంది రోహిణి. అప్పుడే మీనా అయితే ఏమైంది రోహిణికి, ఎందుకు అలా తిట్టుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. బాలు అయితే మీనాకి ఫోన్ చేసి ఈరోజు గుడికి వెళ్దాం, చాలా మంచి రోజు అని అంటూ ఉంటాడు. సరేనండి, నేను కూడా పని మొత్తం పూర్తయిపోయింది, మరి మీరు వస్తారా అని అడుగుతూ ఉంటే, వస్తున్నాను అని బాలు అయితే చెప్తాడు. అప్పుడే మీనా బాలు ఇద్దరు కూడా బైక్ మీద గుడికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలుకైతే ట్రిప్ ఉందని ఫోన్ అయితే వస్తుంది. బాలుకి ట్రిప్ ఉందని ఫోన్ రావడంతో అప్పుడే ఇక బాలు అయితే, మీనా ఇప్పుడే ట్రిప్ వచ్చింది మీనా, రాజేష్ గారినేమో ఇంకో ట్రిప్కి పంపించాను, వీళ్ళు మన డైలీ కస్టమర్లు, ఎలాగైనా సరే వెళ్ళాలి, ఏమీ అనుకోకు, మరి నువ్వు పూజ చేసేస్తావా పూర్తిగా అని అంటూ ఉంటే, సర్లేండి నేను చూసుకుంటాను, మా అమ్మని రమ్మంటాను, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, లోపలికి వెళ్ళు, పూజారి గారికి నేనంతా చెప్పాను, ఆయనే దగ్గరుండి చూసుకుంటారు అని అంటూ ఉంటాడు బాలు. అయితే సరేనండి నేను లోపలికి వెళ్తానులేండి, మీరు వెళ్ళండి అంటూ మీనా అయితే ఇక బాలునైతే పంపించేస్తుంది. అలా బాలుని పంపించేసిన తర్వాత మీనా లోపలికి వెళ్ళాక రోహిణి వాళ్ళమ్మ సుగుణమ్మ, చింటూ, విద్య అందరూ కూడా వస్తారు. అప్పుడే ఇక విద్య అయితే లోపలికి వస్తుంది. ఏమీ రోహిణి, ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు మనల్ని చూస్తే అంతే అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది విద్య. అలాంటిదేమీ జరగదే, ఆ మీనా ఈ వంటగదిలోనే ఏడుస్తుంది, ఇక శృతి డబ్బింగ్కి వెళ్ళిపోతుంది, ఇంకెవరు వస్తారు, ఎవరూ రారు అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత గుడి ప్రాంగణంలోనే అక్కడ ఒక నది ఉంటే నది ఒడ్డున ఇక తన తండ్రికి ఆతికం చేస్తూ ఉంటుంది రోహిణి. అదే నదిలో నుంచి నీరు తీసుకువచ్చి అమ్మవారికి 108 కలశంతో అభిషేకం అయితే మొదలు పెడుతూ ఉంటుంది మీనా. అలా అభిషేకం చేస్తూ నీళ్లను బిందెలతో తీసుకువెళ్ళి దేవుడికి అభిషేకం చేస్తుంది. అలా అభిషేకం చేసిన తర్వాత అప్పుడే ఇక పార్వతి అయితే వస్తుంది. అమ్మ వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంతసేపు పట్టింది ఏంటమ్మా రావడానికి అని మీనా అడుగుతూ ఉంటే, పువ్వులు ఎవరో ఆర్డర్ ఇచ్చారే, ఆ దండలు గుచ్చేసరికి లేట్ అయ్యింది. సరే ఏంటి బిందెలతో అభిషేకం అమ్మవారికి అయిపోయిందా అని అంటూ ఉంటే, అయిపోయిందమ్మా, సరే ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, పసుపు బట్టలతోనే ముడుపు కూడా కడితే చాలా మంచిది అని చెప్తూ ఉంటుంది పార్వతి. అప్పుడే నదిలోకి స్నానం చేద్దామని చెప్పి వెళ్తున్నా మీనాకి తన తండ్రికి ఆర్థికం చేస్తున్న రోహిణి అయితే కనపడుతుంది. పక్కనే సుగుణమ్మ, అలాగే చింటూ, విద్య
కూర్చొని ఉంటారు. అప్పుడే పక్కనే ఉన్న పంతులు గారిని వాళ్ళు ఏం చేస్తున్నారో అని అడుగుతూ ఉంటే తన తండ్రికి ఆ అమ్మాయి ఆతికం పెడుతుంది. వాళ్ళకి మగపిల్లలు లేరట, ఈ అమ్మాయి ఒక్కదేనట, తండ్రికి అన్నయ్య తానే చేస్తుంది అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక రోహిణి మీనాని చూసేస్తుంది. ఇక మీనాని చూసి ఒక్కసారే సుగుణమ్మ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రోహిణి అయితే మీనా దగ్గరికి వస్తుంది. మీనా, ఏంటి మీనా ఇక్కడున్నావేంటి నువ్వు? విద్య వాళ్ళ నాంది ఆర్థికం, అందుకని వచ్చాము అని అంటూ ఉంటే అప్పుడే విద్య కోపంగా చూస్తుంది రోహిణి వైపు. ఇక ఇంతలో మీనా కోపంతో రగిలిపోతూ రోహిణిని చంప పగలగొడుతుంది. నీకు నువ్వు కాపాడుకోవడానికి బ్రతుకున్న వాళ్ళ నాన్నని చంపేస్తావా నువ్వు అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇన్ని రోజులు ఎంత నాటకం ఆడావు, ఎన్ని డ్రామాలు ఆడావు, ఇన్ని రోజులు నిన్ను ఎవ్వరూ కూడా గుర్తించలేరు. కానీ ఇప్పుడు నా కళ్ళెదురుగానే నీ గతం అంతా కూడా కనిపిస్తుంది. సుగుణమ్మ గారు, అసలు మీరు ఎలాంటి వారు? మీ అమ్మాయి నా కుటుంబాన్ని ఇంత మోసం చేస్తుంటే తనని మందలించాల్సింది పోయి మీరు కూడా ఇలా చేస్తారని అనుకోలేదు. చింటూ కన్న తల్లి ఎవరంటే మీరు అడిగినప్పుడల్లా చెప్పకపోవడంతో మొహమాటం కొద్దీ చెప్పలేదేమో అనుకున్నాం, కానీ మీరు ఇలా దాచిపెడతారని నేను ఊహించలేదు. ఇప్పుడే ఈ క్షణమే మీ గురించి మొత్తం నేను అత్తయ్య గారితో చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఒక్కసారి రోహిణి అయితే షాక్ అయిపోతూ, ప్లీజ్ మీనా చెప్పొద్దు మీనా, నేను చేసింది తప్పే, కానీ నేను మనోజ్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, తననే భర్తగా అనుకున్నాను, అందుకే పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించు, త్వరలోనే నిజాన్ని బయట పెట్టాలని అనుకున్నాను, ఈలోపే నీకే తెలిసిపోయింది, ఇదంతా నేను కావాలని చెయ్యలేదు అని అంటూ ఉంటుంది రోహిణి మీనా కాళ్ళు పట్టుకొని. అప్పుడే ఇక మీనా అయితే చిచ్చి, నీలాంటి దాన్ని ఇక క్షమించే ప్రసక్తే లేదు, అసలు క్షమించను కూడా, నిన్నేం చెయ్యాలో అదే చేస్తాను, ఇప్పుడే మనోజ్కి అత్తయ్య గారికి చెప్తాను అని అంటూ ఉంటే చివరికి రోహిణి మీనా కాళ్ళు కూడా పట్టుకుంటుంది. మీనా కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ మీనా ఎవరికి చెప్పొద్దు మీనా, నీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఈసారి మాత్రం నా నుంచి నువ్వు తప్పించుకోలేవంతే అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుగుణమ్మ అయితే దండం పెడుతూ, అమ్మా నా కూతురు జీవితాన్ని నాశనం చేయకమ్మా, తన జీవితం నాశనం అవుతుంది, నిజం చెప్తే మీ అత్తయ్య గారి ఇంట్లో కూడా రానివ్వదు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. మీ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్పి నా కుటుంబాన్ని మోసం చేసేటప్పుడు మీ బుద్ధి ఏమైంది అని సుగుణమ్మని అంటూ ఉంటే ఇంతలో మీనా అయితే మీరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం అస్సలు కూడా వినిపించుకోను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి అయితే మీనా, నువ్వు గనుక నా గురించి అత్తయ్య వాళ్ళతో నిజం చెప్తే చింటూతో సహా నేను ఈ నదిలో దూకి చచ్చిపోతాను అని నది దగ్గరికి వెళ్ళి మీనాని బెదిరిస్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అని అంటూ ఉంటే పిచ్చి పిచ్చి మాటలు కాదు మీనా, నేను చెప్పేది నిజం, నువ్వు గనుక నిజాన్ని బయట పెడితే నా కొడుకుతో సహా ఈ నదిలో దూకి చచ్చిపోతాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే వద్దు, నువ్వు చేసిన పాపానికి ఆణ్ణెందుకు చంపుతున్నావు అని అంటూ ఉంటుంది మీనా. కానీ ఒక్కటైతే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు నేను వారం రోజులు టైం ఇస్తున్నాను, ఈ వారం రోజుల్లో నువ్వు చింటూ గురించి మీ గతం గురించి మొత్తం నిజాన్ని బయట పెట్టాలి, లేకపోతే అసలు ఏం జరుగుతుందో నీ ఊహకు కూడా అందదో అని మీనా అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా